నుంచి ఆ అబ్బాయికి అది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అతను డిస్టర్బ్ అవుతాడు, అతను భయపడి వీళ్ళకి అది అర్థం కాదు. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు 10 మందిలో ఉండి వైద్యం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం పక్కన వాళ్ళని కూడా కన్సిడర్ చేసి మన ఫీలింగ్స్ ఏమన్నా మేనేజ్ చేసుకునే ఉంటే మేనేజ్ చేసుకోవాలి. కాన్ బట్ అన్నప్పుడు ఇప్పుడు కొంతమంది బ్రెయిన్ ఇరిటేషన్ ఉంటుంది, వాడికే నడుస్తూ ఉంటారు, అది మనం కంట్రోల్ చేయలేము. అది జబ్బు తగ్గితేనే అది తగ్గిద్ది, అలాంటివి మనం తప్పదు భరించగా. కానీ ఇప్పుడు మనం వచ్చి అంటే అది తగ్గించవచ్చు, వాళ్ళకి ఇరిటేషన్ లేకుండా అలా మనం అర్థం చేసుకొని చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సిస్టర్స్ కానీ ఎవరన్నా ఏదైనా మీకు చెప్తున్నారు అంటే మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్నే మేము డ్యూటీలో ఉన్నాం కాబట్టి ఆ 6 గంటలు మేము చెప్పాలి. లేకపోతే ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు నేను ఏంటి ఇది నువ్వు చేయలేదు అని మాకు మేము ఇస్తారు. అందుకనే మనం వాళ్ళు ఏదైనా చెప్పినా మనకి నచ్చకపోయినా ఇక్కడ ఉన్న 4 రోజులు మనం అడ్జస్ట్ అవ్వాలి. జస్ట్ మ్యాన్ పవర్ మీరు అది లేదు, నేను ఆల్రెడీ 2 times ఐ హ్యావ్ టు ఇంటిమేట్ చేశారు కాబట్టి ఇంటిమేషన్ చేస్తే మాకు అక్కడ చేసుకోవాలమ్మా అంటే వాళ్ళు అన్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ మంచం వరకు 7 o'clock నేను ఇంటిమేట్ నేను అది 7కి డ్యూటీ చేయండి, షిఫ్ట్ చేయండి ఉంటారు. నైట్ డ్యూటీ వాళ్ళు 7కి, మార్నింగ్ వాళ్ళు 7కి వస్తారు. అంటే అమ్మాయి కాదండి, ఒకసారి ఊట్ చేయటప్పుడు 7 o'clock వచ్చి వాటర్ క్లీన్ చేసేటప్పుడు ఉన్నాయంటే ఉంచుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు అంటే కమింగ్ టుడే వస్తారు. అప్పుడు దాకా వాళ్ళు వచ్చి కూర్చోవాలన్నా మనం వెయిట్ చేయాలి. లేదు మనకి నచ్చలేదు, చిరాగ్గా ఉంది అంటే మనమన్నా తీసుకొని పక్కన వేసేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళే వచ్చి చెయ్యి పెట్టికి ఒకటి చెప్తుంటే వాళ్ళే వచ్చి చేయాలంటే మొత్తం కామన్ పనులు అవ్వవు. స్టార్ట్. మీ పేరేంటి మేడం? నా పేరు అనురాధ అండి. మీరు ఏ పర్పస్గా హాస్పిటల్కి వచ్చారు? నేను కడప జిల్లా నుంచి వచ్చానండి ఇక్కడికి పని మీద. మోషన్స్ అయిపోయి డీహైడ్రేట్ అయిందండి బాడీ. నాకు ఇంకా ఏం గుర్తు రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే కరెక్ట్గా చూస్తారు అనుకొని వచ్చేసానండి ఒక్కదాన్ని. మీరు వచ్చేటప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంది మేడం? చాలా డీహైడ్రేటెడ్గా ఉన్నానండి. చాలా చాలా నీరసంగా ఉన్నింది. దాదాపు 1 week 10 days నుంచి మోషన్స్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను, ఒక మాత్ర వేసుకుంటూ. అది కాస్త ఒక్కసారిగా నాకు అన్నం కూడా ఎక్కని పరిస్థితికి వచ్చేసిందండి. ఇంకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటే కరెక్ట్ అనుకొని ఇక్కడికి వచ్చేసానండి. మీరు ఇంత ఇబ్బందుల్లో హాస్పిటల్కి వచ్చారు కదా, మరి మీకు రాగానే ఇక్కడ రిసీవింగ్ కానీ మిమ్మల్ని తీసుకున్న విధానం ఎలా అనిపించింది? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అందరూ. ఒక్కళ్ళని కాదండి, అటెండెంట్ దగ్గర నుంచి డాక్టర్ గారి వరకు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారండి. క్లెన్లీనెస్ కూడా చాలా బాగుందండి. అసలు ఇంత అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే. అసలు నాకు ఒక్క రోజులో మీరు బాగా రికవర్ అయ్యారు. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు ఆఫీస్ పని మీద. అది మీకు ఎలా అనిపించింది? ఇంత తొందరగా రికవరీ అయినందుకు 10 రోజుల నుంచి బాధపడ్డారు కదా? అవునండి, బాధపడ్డానండి. 10 రోజుల నుంచి నెట్టేసుకుంటూ వచ్చానండి. ఇంకా అవ్వక ఎక్కడికి పోవాలా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ మనకు ఎవరు తెలుసు అనుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ అనుకొని వచ్చేసానండి. సెలైన్లు పెట్టారు, వెంటనే ట్రీట్మెంట్ అందుకున్నారు. అందరూ చక్కగా డీల్ చేశారండి. నాతోనే కాదు అందరితోటి అలాగే డీల్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డాక్టర్ నూరుల్లా సార్. ఆల్సో హీ ఆల్సో టేకెన్ కేర్ పర్సనలైజ్లీ అండ్ ఆస్క్డ్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ మై హెల్త్ అండ్ నౌ ఐ గాట్ డిశ్చార్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు గవర్నమెంట్. మీరు ఇప్పుడు హాస్పిటల్ మీద కొంతమందికి అపోహ ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందరి మీద ఎలా, మీరేం చెప్తారు వాళ్ళకి? అబ్బాయి అదేం లేదండి, బాగా చూస్తున్నారు. అసలు బాగా చూస్తున్నారు. నేను వచ్చిందే నాకు ఇప్పుడే కాదండి, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉంది, గౌరవం ఉందండి. గౌరవం ఉంది. ఇంత సేవ చేయాలంటే అందరి వల్ల కాదండి అసలు. అయితే మీరు చాలా మంచిగా. థ్యాంక్ యూ.